రిజల్ట్స్ అయితే రిలీజ్ అయినాయి కదా. ఒకసారి మీరు ssc.nic.inలో ఓపెన్ చేస్తే మనకి కింద రిజల్ట్స్ అని కనబడుతుంది. రిజల్ట్స్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కానిస్టేబుల్ ఇన్ సెంట్రల్ అండ్ పోలీస్ అని చెప్పేసి మనకి ఒక పీడిఎఫ్ కనబడుతుంది చూడండి. ఇక్కడ ఒకసారి రైటప్ ఉంది, రిజల్ట్ ఉంది. ఫస్ట్ నేను రైటప్ చూస్తాను. రైటప్లో ఏంటంటే మనకి అంటే ఎవరెవరికి ఎన్ని స్కోర్ వచ్చినాయి, ఎంతెంత వచ్చింది అంటే ఏంటంటే ఓవరాల్గా ఉంటుంది. ఏ కేటగిరీకి కట్ ఆఫ్ ఎంత వచ్చింది, ఏ కేటగిరీకి ఎంత వచ్చిందని చెప్పేసి. సో ఇప్పుడు మనం ఒకసారి పీడిఎఫ్ ఓపెన్ చేద్దాం. సర్వర్ చాలా బిజీ ఉంటుంది, ఎందుకంటే మీరు ఇప్పుడే రిజల్ట్ వచ్చింది కాబట్టి సర్వర్ మ్యాక్సిమము బిజీగా ఉంటుంది. ఇప్పుడు మనకైతే ఫైల్ ఓపెన్ అయింది, ఒకసారి చూద్దాం. ఇందులో మనము అంటే రైటప్గా చూస్తాను నేను, ఆ తర్వాత మీరు ఇండివిజువల్గా చెక్ చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే మనకి కట్ ఆఫ్ చూడండి. ఎస్ఎస్ఎఫ్కి అయితే ఓవరాల్ కట్ ఆఫ్ ఉంటుంది, ఓకేనా. కాబట్టి 138 140 ఇలా పోయింది. ఆ తర్వాత మనకి టోటల్గా క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారంటే ఫీమేల్కి వచ్చేసి మనకి ఈడబ్ల్యూఎస్లో 3000, ఎస్సీలో దాదాపు 3000, ఎస్టీలో 3700, ఓబీసీలో 8500 దాకా అయినారు, అంటే 8400. ఆ తర్వాత ఓపెన్ కేటగిరీలో 17,000 వరకు ఉన్నారు. ఈఎస్ఎంలో ఆ తర్వాత 4, మొత్తంగా మనకి 38,000 మంది అయితే షార్ట్ లిస్ట్ కావడం జరిగింది పీఈటీ పీఎఫ్కి, ఓకేనా. ఇది మేల్కి ఎస్ఎస్ఎఫ్కి ఎంత కట్ ఆఫ్ అయిందో ఇక్కడ చూపించడం జరిగింది, ఓకేనా. ఆ తర్వాత మేల్ క్యాండిడేట్ చూసుకోండి. ఈడబ్ల్యూఎస్లో మనకి 26,507, ఎస్సీలో వచ్చేసి 47,000, ఎస్టీలో వచ్చేసి 31, ఓబీసీలో 67,000, ఓపెన్ కేటగిరీలో 1,31,000 వచ్చేస్తున్నారు. ఈఎస్ఎంలో 2,280 ఉన్నారు. ఈ టోటల్గా మనకి 3 lakhs మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. ఆ తర్వాత ఒకసారి మనము ఇప్పుడు కట్ ఆఫ్కి వచ్చినట్లయితే చూద్దాము. ఆంధ్రప్రదేశ్ చూసుకోండి. టోటల్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు, మార్క్స్ ఎంత ఉన్నాయి. 77 ఉంది ఈడబ్ల్యూఎస్కి. ఆ తర్వాత ఓబీసీకి వచ్చేసి 91, ఓకేనా. ఆ తర్వాత ఎస్సీకి వచ్చేసి 82, 92. అది చూడండి. ఈడబ్ల్యూఎస్కి అయితే 42, ఆ తర్వాత ఓబీసీకి 85, ఆ తర్వాత ఎస్సీకి 56, ఎస్టీకి 65. నేను ఆల్రెడీ చెప్పినాను, ఏమని చెప్పినాను, 55, 60 ఈ ఎబో ఉన్న వాళ్ళకు కూడా ఛాన్స్ ఉందంటే. లేదు చాలామంది ఏమన్నారు 90 ఎబో 100 ఎబో ఉండాలన్నారు. కానీ ఇక్కడ కట్ ఆఫ్ ఒకసారి చూసుకోండి. 77, 91 ఏంటంటే జనరల్ ఓబీసీ కాబట్టి 91 అయిపోయింది. ఆ తర్వాత ఎస్సీలకి 82 అయిపోయింది, అది జనరల్. అదే ఒకవేళ నక్సల్ తీసుకుంటే 56 ఉంది, 65 ఉంది. సో ఈ విధంగా ఉంటుంది. ఒకసారి మనం తెలంగాణ చూసుకుందాం. తెలంగాణ స్కోర్ ఎంత ఉందో చూసుకుందాం. ఇక్కడ తెలంగాణ వచ్చింది చూడండి. తెలంగాణకి జనరల్లో వచ్చేసి మనకి చూడండి ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 73 కట్ ఆఫ్ అయింది. గ్రేట్, అసలు ఓపెన్లోనే 73 ఉంది. ఈడబ్ల్యూఎస్కి వాళ్ళకి 40 ఉంది, ఓకేనా. ఆ తర్వాత చూడండి ఓబీసీకి వచ్చేసి 79, ఎస్సీకి వచ్చేసి 67, ఎస్టీకి వచ్చేసి 99. నేను చెప్పినాను ఎస్టీలో దాదాపు కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఎస్టీలో హైట్ తక్కువ కాబట్టి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉంటారు అని చెప్పేసి నేను చెప్పినాను. ఓపెన్ కేటగిరీలో 43 చూడండి, 43 ఈడబ్ల్యూఎస్కి వచ్చింది. ఓపెన్ కేటగిరీలో అంటే జనరల్ యూఆర్లో మనకి 82 స్కోర్ ఉంది, ఓకేనా. నక్సల్ ఓబీసీలో 58 చూసిరా, 58. ఆ తర్వాత ఎస్సీకి 59, ఆ తర్వాత ఓపెన్ కేటగిరీలో నక్సల్లో ఓపెన్ కేటగిరీ 62. సో మ్యాక్సిమం నేను చెప్పిన కట్ ఆఫ్ సింక్ అయిందా లేదా. నేను ఏమని చెప్పినాను 55, 60, 40 కూడా చెప్పినాను. సో ఇక్కడ 40 కూడా ఉంది మనకు. 40 కట్ ఆఫ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, 55 పైన కానీ. సో నేను చెప్పినాను మ్యాక్సిమం వాళ్ళే ఉన్నారు. నాకు తెలిసి మన ఛానల్లో ఫాలో అయిన వారు మ్యాక్సిమం మెంబర్ ఆఫ్ అయితే సెలెక్ట్ అయ్యి ఉంటారు, మ్యాక్సిమం షార్ట్ లిస్ట్ అయ్యి ఉంటారు. సో ఈ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒక డౌట్ వస్తుంది, వీళ్ళకి అంటే సెలెక్ట్ అవుతారా అని చెప్పేసి. ఫైనల్ లిస్ట్లో మ్యాక్సిమం ఏంటంటే మీరు పీఈటీ పీఎఫ్టీ క్వాలిఫై అయిపోతే మెడికల్లో మళ్ళీ మనకి 1:2, 1:3 పిలుస్తాడు. మ్యాక్సిమం సెలెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటాయి. సో సెలెక్ట్ అవుతారు. ఇది అయితే లిస్టు. మీరు ఒకసారి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళైతే నేను చెప్పిన కదా ప్రాసెస్, ఒకసారి ఓపెన్ చేసుకొని చూడండి. ఈ విధంగానైతే లిస్ట్ ఉంటుంది. ఎందుకంటే మనకి అఫీషియల్గా లిస్ట్ ఒకటి వచ్చింది. నేను ఏంటంటే రైటప్ చేసినాను. సో మ్యాక్సిమం మనకి అఫీషియల్లో ఎవరికి ఎంత స్కోర్ వచ్చిందని చెప్పేసి టోటల్గా మనకి అందులో ఉంటుంది. మీరు దాంట్లో అయితే లిస్ట్ చెక్ చేసుకోండి, ఓకేనా. ఇదైతే ఈరోజు వీడియో. నెక్స్ట్ ఇంకా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, నేను మళ్ళీ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.